ఎస్ బ్రేకింగ్ అంటుంది మనకి పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెల్లడించింది. రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. నివేదికలో పిటిషనర్లపై చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొంది. కమిషన్ పరిధి దాటి కొందరి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిందని ధర్మాసనం సీరియస్ అయింది. విచారణలో నిర్ధారిత విధానాలు నిబంధనలు పాటించలేదని తెలిపింది. అభియోగాలు ముప్పే ముందు వారి వాదనలు కూడా వినలేదని చెప్పింది. నివేదికలు సాక్ష్యంగా అంగీకరించబడవని హైకోర్టు తేల్చెప్పింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు జీవో చట్టబద్ధమేనని, కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. అయితే కమిషన్ ఉద్దేశపూర్వకంగా నేరం మోపినట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారు. ధర్మాసనం స్పష్టం చేసింది. పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెల్లడించింది. రిపోర్ట్ ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. నిన్న హైకోర్టు తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు గురించి తెలిసిందే. ఇందులో పిటిషనర్ల పైన ఎటువంటి చర్యలు అనేవి ఈ యొక్క రిపోర్ట్ అనేది ఆధారంగా చేసుకొని తీసుకోవద్దు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలిపింది. ఇందులో ప్రధానంగా ఎందుకు చర్యలు తీసుకోవద్దు, అసలు ఈ యొక్క కమిషన్ నివేదికలో ఉన్నటువంటి లోపాలేంటి అనేది కూడా ఆ తీర్పు కాపీలో తెలియజేయడం జరిగింది. మనం తీర్పు కాపీని చూస్తున్నాం. ఐ న్యూస్ చేతిలో ఆ కాపీ కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలు, ఎంక్వైరీ చట్టంలోని సెక్షన్ 8B ప్రకారం ఏదైనా విచారణ కమిషన్ ఏదైనా వ్యక్తి యొక్క వాళ్ళను విచారణ చేయాలి, లేకపోతే వాళ్ళను పిలిచి విచారించాలనేటువంటి విషయాలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. కానీ ఇక్కడ నోటీస్ అనేది కమిషన్ ఇవ్వలేదు అన్న విషయాన్ని కమిషన్ యొక్క అంటే రూల్స్ ని అతిక్రమిస్తూ వీళ్ళు చేసినటువంటి ఎంక్వైరీని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం అటు పరువు నష్టానికి సంబంధించి కూడా ఇది ఒక భాగం అవుతుంది. కాబట్టి నోటీస్ ఇవ్వకపోవడం అనేది అతిపెద్ద తప్పు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఇందులో ఇటు మాజీ ముఖ్యమంత్రిని అలాగే మాజీ మంత్రిని వీళ్ళందరినీ కూడా బాధ్యులుగా చేస్తూ వీళ్లే తప్పులు చేశారనేటువంటి ఆరోపణలు లేవనెత్తిన నేపథ్యంలో వాళ్లను పిలిచి విచారించినప్పుడు వాళ్ల వర్షన్ కూడా వినాలి. కానీ పిటిషనర్లు ఇందులో చాలా స్పష్టంగా తెలియజేశారు. హైకోర్టుకు వాళ్ళు వెళ్ళినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అసలు తమ వాదనను తీసుకోలేదు. వాళ్ళు పిలిచి కేవలం సాక్షులుగా విచారణ అనే పేరుతో పిలిచి తమనే బాధ్యులు చేసి తామే ఇక్కడ దోషులము అనేటువంటి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కమిషన్ అన్న విషయాన్ని ఏకీభవించింది. ఇది పెద్ద తప్పుగా హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే సాక్షులుగా పిలిచి వాళ్ళను విచారించారో వారి యొక్క వాదనను కూడా వినాలి. కానీ ఇక్కడ కమిషన్ అనేది వారి యొక్క వాదనను వినకపోవడం అనేది తప్పు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. ఇక డిసెంబర్లో 2024 డిసెంబర్లో ఫోన్ చేసి విచారణకు పిలవటం అనేది చట్టబద్ధమైన నోటీస్ కిందకు రాదు అనే విషయాన్ని కోర్టు చాలా స్పష్టంగా తెలియజేసింది. చట్టపరమైనటువంటి నిబంధనలను పాటించకుండా వాళ్ళ యొక్క పరువుకు భంగం కలిగేలాగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ఈ ప్రతికూల అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెల్లవు అనుకుంటూ కూడా కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. విచారణ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు పిటిషనర్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు జోషి, స్మితా సబర్వాల్ వీళ్లపైన ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవడానికి వీల్లేదు అంటూ ఈ యొక్క ఏదైతే కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదికను కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఇందులో భాగంగానే అసలు దీనికి పునాదిగా ఈ కమిషన్ కు పునాదిగా మారినటువంటి జియో నెంబర్ 6 ను కూడా కొట్టివేయాలన్నటువంటి విషయాన్ని పిటిషనర్లు తెలియజేసినప్పుడు దాని మీద కొంత పునరాలోచన చేసిన కోర్టు కొట్టివేయడానికి అనుమతించలేదు. కాకపోతే ఈ యొక్క వీడి పిటిషన్ ఆధారంగా చర్యలకు మాత్రం ఏమాత్రం అవకాశం లేదు అనే విషయాన్ని తెలియజేయడంతో భారీ ఓట్ అనేది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాగే పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు, ఇతర ఐఏఎస్ ఆఫీసర్లకు దక్కినట్టుగా భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.